హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎన్కే ప్రాజెక్ట్స్. మై నేమ్ ఈజ్ శివారెడ్డి. ఇప్పుడు మీరు చూస్తున్నారు G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. 178 స్క్వేర్ యార్డ్స్ కట్టబడింది. G+1 బిల్డింగ్ ఎలివేషన్ చూడండి. హౌస్ ముందు వచ్చేసరికి మనకి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. 30 ఫీట్ రోడ్ ఫేసింగ్. ఈ లైన్లో కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. మనకి మంచి డెవలప్మెంట్ ఏరియాలో ఉందండి ఈ హౌస్ వచ్చేసరికి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. ఒక 3 కార్లు, ఒక 5-10 బైక్స్ పెట్టుకునే అంత పెద్ద ప్లేస్ ఉంది. ఈ రోజుల్లో పార్కింగ్ చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఎక్కువగా పార్కింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గ్రౌండ్లో 1 BHK, పైన 2 BHK స్పేసెస్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే పైన 3 BHK ఇవ్వచ్చు, కానీ కంజెస్టెడ్ అవుతుందని విశాలంగా మంచిగా కట్టడం జరిగింది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది హౌస్ అంతా చూపిస్తాను. ఫుల్ వీడియో కంప్లీట్గా చూడండి. మీరు ఇప్పుడు ఎదురు చూసుకున్నట్లయితే కూడా ఈ లైన్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయినాయి అన్నాను కదా, చూడండి లొకేషన్ ఎంత మంచి లొకేషన్లో ఉన్నామనేది. ఎదురన్నీ డూప్లెక్స్ హౌసెస్. ఇదంతా పార్కింగ్ ఏరియా వస్తుంది కదా. మన కన్స్ట్రక్షన్ అంతా కూడా రెడ్ బ్రిక్ తోటి క్వాలిటీగా చేయబడింది. మీకు మెయిన్ డోర్ వచ్చేసరికి మొత్తం టేక్ వుడ్, డోరు ఫ్రేమ్ మొత్తం కూడా టేక్ వుడ్ తోటి వస్తుంది. మీకు పార్కింగ్ ఏరియా నుంచి పైన హౌస్ వరకు కూడా కంప్లీట్ ఫాల్ సీలింగ్ విత్ లైట్ తోటి ఇవ్వడం జరుగుతుంది. పైన లైట్ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి లొకేషను ప్రశాంతి నగర్, బండ్లగూడ జాగీర్. మనకి ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ అనేది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు డీమార్ట్ కానీ, విజేత కానీ, రత్నదీప్ కానీ, విశాల్ మార్ట్ కానీ ఇవన్నీ కూడా 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లోపలే ఉంటుంది. అండ్ మల్టీప్లెక్స్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఒక 3 monthsలో ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18 అనేది 2 kilometers ఉంటుంది. ఇక్కడ నుంచి గచ్చిబౌలి హైటెక్ సిటీకి ఒక 15-16 kilometers ఉంటుంది. ట్రాఫిక్ లేకుండా వెళ్ళొచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా క్వాలిటీ చేయబడింది. ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు హౌస్ లోపల గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తాను. 1 BHK. ఇది వచ్చేసరికి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK. ఇప్పుడు మీకు విండోస్ అన్ని క్లోజ్లో ఉన్నాయి, లైట్స్ అన్ని ఆఫ్లో ఉన్నాయి. ఇలానే చూపిస్తున్నారు రియల్గా. అటు కిచెను, పూజ రూము, ఇదంతా హాల్ వస్తుంది. ఇక్కడ కామన్ వాష్రూమ్ వస్తుంది. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్. అన్ని రూమ్స్లో మనకి ఇట్లా సిమెంట్ సెల్ఫ్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా అన్ని రూమ్స్లో సిమెంట్ సెల్ఫ్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పైన స్టోరేజ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మీకు పైన బయట పార్కింగ్ ఏరియా అండ్ ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తారండి. ఇందాక పార్కింగ్ ఏరియా సగమే చూసారు, ఇప్పుడు ఇక సగం చూపిస్తున్నాను. ఇదంతా పార్కింగ్ ఏరియా వస్తుంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా. ఇక్కడ వచ్చేసరికి ఈశాన్యంలో మనకి బోర్వెల్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సంపించాము. ఇక్కడ చూసినట్లయితే మీకు లిఫ్ట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా 178 స్క్వేర్ యార్డ్స్ లిఫ్ట్ రావట్లేదు కదా. ఈ హౌస్లో మనకి లిఫ్ట్ ఆప్షన్ తోటి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు పైన ఇంకొక ఫ్లోర్ వేసుకున్నా సరే ఫ్యూచర్లో అనేది మీకు ఇబ్బంది లేకుండా మంచి లిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మంచిగా లిఫ్ట్ ఆప్షను 100% వాస్తు ఉంటుంది, క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుంది, మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుంది. మీకు ఇక్కడ గ్రౌండ్లో వచ్చేసరికి ఇక్కడ వాష్ ఏరియా అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇటు చుట్టూ చూసినట్లయితే హౌస్ ముందు కూడా సెట్ బ్యాక్స్ అనేది, ఒక మనిషి తిరిగేలాగా సెట్ బ్యాక్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక మనిషి తిరగవచ్చు. ఇప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తారండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ఫేసింగ్ ఈస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మనకి బిల్డింగ్ వెస్ట్ ఫేస్ అయినా పైన ఎంట్రన్స్ కానీ మీరు లోపలికి వచ్చా కానీ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో కూడా ఇదంతా బాల్కనీ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది లిఫ్ట్ ఆప్షన్ కింద చూపించారు కదా, పైన కూడా లిఫ్ట్ ఆప్షన్. ప్లేస్ చూడండి ఎంత ఉందనేది. ఇక్కడ ఇదంతా కూడా చుట్టూ మొత్తం టేక్ వుడ్, ఫ్రేమ్ కానీ తలుపు కానీ అంతా కూడా టేక్ వుడ్ తోటి ఇవ్వడం జరుగుతుంది. మన వీడియోస్ అనేది న్యాచురల్గా ఉంటాయి, ఉన్నట్లే చూపిస్తుంటాను. ఎటువంటి గ్రాఫిక్స్ సెట్టింగ్స్ ఉండదు. సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఫాలో అవ్వండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని చూపిస్తూ ఉంటాను హౌసెస్. దాంట్లో మీకు నచ్చినవి ఏమైనా ఉంటే నాకు వాట్సాప్ పిన్ చేయండి. మీకు లొకేషన్ డీటెయిల్స్ అన్ని పంపిస్తాను. మీరు వన్స్ విజిట్ చేసి తీసుకోవచ్చు. మన దగ్గర ఎటువంటి బ్రోకరేజ్ కమిషన్ ఏమి ఉండదు. డైరెక్ట్గా ఓనర్ ఫ్లాట్స్, బిల్డర్ ఫ్లాట్సే ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హౌస్ చూపిస్తున్నాను. ఇదంతా హాలు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒక 3000 SFT ఫ్లాట్ తీసుకుంటే ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా హాలు.
ఇక్కడ వచ్చేసరికి సపరేట్ డైనింగ్ ఏరియా, ఇదంతా డైనింగ్ ఏరియా వస్తుంది. మీకు కంప్లీట్ ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ విత్ లైటింగ్ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇదంతా కూడా కిచెన్ ఏరియా, ఓపెన్ కిచెన్, గ్రానైట్ ప్లాట్ఫామ్. ఇక్కడ పూజ రూమ్ ఇవ్వడం జరుగుతుంది, సపరేట్ పూజ రూమ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాష్ ఏరియా. ఇక్కడ వచ్చేసరికి ఇది కామన్ వాష్రూమ్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి ఇవ్వడం జరుగుతుంది. మీకు అన్ని రూమ్స్లో కూడా ఇట్లా సిమెంట్ సెల్ఫ్లు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే స్టాండర్డ్గా బలంగా ఉంటాయి. ఇంటీరియర్లో వుడ్ వర్క్ చేయించిన కంటే కూడా కొంచెం గట్టిగా స్టాండర్డ్గా ఉంటాయి. అండ్ మీకు వుడ్ వర్క్ కూడా ఖర్చు చాలా తక్కువలో ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫాల్ సీలింగ్ ఇచ్చాం, లైట్స్ ఇచ్చాం, సిమెంట్ సెల్ఫ్లు ఇచ్చాం. ఓన్లీ దీనికి క్లోజింగ్ డోర్సే కాబట్టి తక్కువలో అయిపోతుంది. వీటికి ఎటువంటి జిఎస్టీలు ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండవు, ఓన్లీ రిజిస్ట్రేషన్ ఛార్జ్ మాత్రమే ఉంటుంది. సో రీజనబుల్ ప్రైస్లో ఇస్తుంటాము. ఇప్పుడు మీకు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది సెకండ్ బెడ్రూమ్, పైన స్టోరేజ్ రూమ్ కూడా ఉంటుంది. ఈ రూమ్కి అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇది అటాచ్డ్ బాల్కనీ. అటాచ్డ్ బాల్కనీ ఇక్కడ ఎందుకు ఇవ్వడం జరిగింది, రోడ్ ఇటువైపు ఉంది కాబట్టి మీకు వ్యూ అనేది బాగుంటుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇదంతా కూడా చుట్టూ కన్స్ట్రక్షన్ అయిన హౌసెస్ చూసుకోవచ్చు. ఇక్కడ ఇది బాల్కనీ కాబట్టి ఇక్కడ కూర్చొని మంచిగా ఉంటుంది. సో మీకు ఈ హౌస్ నచ్చినట్లయితే ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి. అండ్ అలానే మీ బడ్జెట్ కొద్దీ మీరు ఎలా చూస్తున్నారు, అపార్ట్మెంట్ ప్లాట్ కావాలా, ఇండిపెండెంట్ హౌస్ కావాలా, నాకు మీ బడ్జెట్ చెప్పి మీరు చెప్తే మీకు తగ్గట్టు కూడా నేను చూసి పెడతాను. మీ దగ్గర ఏమైనా సేల్కి చేయాలనుకున్నా సరే హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ నాకు చెప్పండి, నేనే వచ్చి వీడియో తీసుకొని మీకు ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి కమిషన్, బ్రోకరేజ్ ఛార్జెస్ ఏమీ ఉండవు, డైరెక్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.